అన్నా నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయా, అండమాన్లో నాకు ఏమైనా జాబులు ఉంటాయా? చూడు తమ్ముడు, జాబ్ అయితే మాత్రం పక్కాగా ఉంటుంది తమ్ముడు. అది నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అవని లేకపోతే 12th క్లాస్ ఫెయిల్ అవని, జాబ్ అనేది అయితే పక్కాగా ఉంటుంది. ఆ జాబ్ ఏదనేది అయితే నీ కోసం ఈ వీడియోలో చెప్తాను చూడు. జాబ్ వచ్చేసరికి అయితే వాటర్ క్యాన్ బాయ్ తమ్ముడు. వాటర్ క్యాన్ బాయ్ అంటే ఏటన్నాను మాత్రం అడగ. వాటర్ క్యాన్ బాయ్ అంటే మాత్రం ఇక్కడ అంటే నీకు ఒక 10-15 వాటర్ క్యాన్లు అయితే ఇచ్చేస్తారు. దాని నిండా నీళ్ళు పట్టేసి ఏ ఆఫీసులకో లేకపోతే ఇళ్ళకో డెలివరీ చేయమంటారు అనమాట. ఆ డెలివరీ అనేది అయితే నువ్వే చేసి వచ్చేయాలి అన్నా. డెలివరీ అనేది నేను ఒకనే చేయాలా లేకపోతే నా తోడు ఇంకెవరైనా ఉంటారంటే మాత్రం నీ తోడు ఇంకొకడైతే ఉంటాడు అనమాట డ్రైవర్. మీ ఇద్దరు కలిసి వాటర్ క్యాన్లు ఎన్ని అయితే ఉన్నాయి అవన్నీ డెలివరీ చేసి మీ తర్వాత అయితే మాత్రం ఇంటికే వెళ్ళిపోవచ్చు. మీరు ఎన్ని గంటలకైతే ఎన్ని గంటలకు అవనమండి. 5 గంటలకు అయిపోతే 5 గంటలకి, 4 గంటలకు వెళ్ళిపోతే 4 గంటలకు అయితే మీ ఇంటికే వెళ్ళిపోవచ్చు తమ్ముడు. అన్న అంతా బాగానే ఉంది కానీ శాలరీ ఎంత నాకు కదా నీ డౌట్ తమ్ముడు. నీ శాలరీ వచ్చేసి మాత్రం ఫస్ట్ ఒక 12-15 అయితే ఇస్తాడు తమ్ముడు. నువ్వు అలా కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యకొద్ది నీకు 20-25 మాత్రం పక్కా ఇస్తాడు. అలానే నీ ఫుడ్ బెడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వీడియో అయితే నచ్చింది అనుకుంటాను తమ్ముడు. మరి వీడియో వస్తే లైక్